ఇది మనం కళ్ళతో చూస్తున్నవి ఆర్గానిక్గా పండించినటువంటి కాయగూరలు, పళ్ళు. ఆర్గానిక్ అంటే అసలు ఎరువులే అయినటువంటి ఎటువంటి రసాయనాలు వాడటటువంటి పంట చేయడం అన్నట్టు. మామూలుగా మనము పంట పండాలంటే ఏ పంట కోసమైనా సరే యూరియా వేయాలా, పురుగులు మందులు వేయాలా, ఈ రకరకాలుగా వేస్తే మామూలుగా ఈ రకమైన మిరపకాయ అనుకోండి, ఈ మిరపకాయని 3 రకాల స్ప్రే మందులు వేస్తే తప్ప ఈ మాత్రం రాదు. అట్లాంటిది మన బజార్లో చాలామంది అంటాం ఇట్లాంటి కూరగాయలు తెంచుకొని నేరుగా వంటల్లో వేసుకొని తినేస్తూ ఉంటారు. అలా తింటే మనం విషం తిన్నట్టు లెక్క. దానికి ప్రతిగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని లేదా ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ఎటువంటి ఎరువులు రసాయనాలు వాడనటువంటి ఈ వంకాయలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలాగే టమోటా పళ్ళు చూసారా ఎంత బాగున్నాయో. అసలు వీటిలో రసాయనాలు ఉండవు. ఇవి కొత్తిమీర స్మెల్ బాగా వస్తుంది. ఈ ముల్లంగి కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా ఈ రకమైన కాయగూరలు తినే ముందు, మార్కెట్కి వచ్చే ముందు టెస్ట్ చేస్తారు. దాంట్లో ఏ రకమైనటువంటి రసాయనాలు ఉన్నా వాటిని మనుషులు తినకుండా చేస్తారు. భారతదేశంలో అటువంటి నిబంధనలు లేకపోవడం వల్ల రైతులు పంట కోసం తనకు నచ్చిన విధంగా ఎన్నిసార్లైనా సరే పిచికారీ చేస్తాడు, దీని మీద రసాయనాలు ప్రయోగిస్తాడు, రకరకాల మందులు వేసి పెంచుతాడు. దాన్ని ఏమీ ఆలోచన చేయకుండా, కనీసం కడుక్కోకుండా, దీన్ని క్లీన్ చేసుకోకుండా జనాలు తినేస్తూ ఉంటారు, హోటల్లో కోసి పెట్టేస్తూ ఉంటారు. దాంతో కూరగాయలైనా పళ్ళైనా సరే, ఉదాహరణకి ఈ ముల్లంగి తిన్నాం అనుకోండి, దీంట్లో ఏదైనా మంచి జరిగేది ఉంటే శరీరానికి దీని మీద పెట్టిన కెమికల్స్ వల్ల శరీరానికి నష్టమే జరుగుతుందే తప్ప మంచి జరిగే అవకాశం లేదు. ఉదాహరణకు ఈ పాలకూర తిన్నాం అనుకోండి, ఈ పాలకూర మామూలుగా అయితే దీని మీద చేసిన స్ప్రేల వల్ల పాలకూర పూర్తిగా విషంగా ఉంటుంది. కానీ ఇలా ఆర్గానిక్గా రసాయనాలు వేయనటువంటి ఈ పాలకూర తినడం వల్ల మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు. దీని మీద అవగాహన కూడా కావాలి. ఆదోనిలో ఈ తమ్ముడు నాగనాథ హల్ నుంచి వచ్చి రాజు అనే రైతు వీటిని పండించి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇలాగా ఆదోని మండలంలో ఎక్కడెక్కడైతే ఈ రకంగా కెమికల్స్ లేకుండా పండిస్తున్నారో ఆ పంటలన్నీ తీసుకొని వచ్చి ప్రతి సోమవారము కూడా ఆదోనిలో అమ్ముతారు. వీటిల్ని వెలుగు ఆఫీస్లో రూరల్ పోలీస్ స్టేషన్ వెనకాల ఇవన్నీ కూడా సోమవారం పొద్దున 10 గంటల నుంచి అమ్ముతూ ఉంటారు. దయచేసి ఇటువంటి రైతుల్ని ప్రోత్సహించడానికి ఆదోని ప్రజలందరూ కూడా ఇటువంటి వస్తువులు కొనాలని, దీన్ని తీసుకొని తింటే మంచి ఆరోగ్యంగా ఉంటారని మాత్రం నేను గట్టిగా చెప్తాను.